సో వాట్ ఈస్ తలసేమియా? థాలసేమియా అనేది ఒక ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్, అంటే వంశపారంపర్యంగా సంక్రమించే రక్తానికి సంబంధించిన వ్యాధి. కొంతమంది అంటారు కదా, పుట్టే పిల్లల్ని ఎందుకు తీసేయాలని చెప్పేసి. పుట్టించాక వాళ్ళు పడే కష్టానికి నువ్వు కారణం కాకూడదు. నీకు అనిపిస్తుంది ఆ దేవుడు మనకి ఇస్తున్నారు ప్రాణం, మనం ఎవరం తీయడానికి అంటే ఆ ప్రాణాన్ని పోసాక వాడు పడే నరకయాతన, అన్నేళ్ళు నరకయాతన పడాలి కదా. మన ఇండియాలో స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ 10,000 to 15,000 తలసేమియా మేజర్ కిడ్స్ పుడుతున్నారు. వాడిని బతికించడం గురించి అని మార్నింగ్ 10 o'clock ఈవినింగ్ ఐ యూస్ టు నాక్ ఎవ్రీ డోర్. మా అబ్బాయికి ఇలా ఉంది పరిస్థితి అని. అన్ఫార్చునేట్లీ 2009లోనే ఐ లాస్ట్ ఓడి. వాడి లాస్ట్ విష్ ఏంటంటే, అమ్మ నువ్వు సొసైటీకి వెళ్ళు అండ్ నువ్వు ఏడుస్తే నాకు ఇష్టం ఉంటుంది. ఇంకా జీవితంలో ఇంక వాడు నన్ను ఏం అడగలేదు కదా. సో చాలామంది ఏమంటారంటే, నాకు వచ్చిన క్వశ్చన్, యు ఆర్ వరీడ్ ఓన్లీ అబౌట్ 3.5% ఫ్రమ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్. Here women is suffering. My child, I lost my child with same thalassemia at the age of 21. Promised me on Pendi Mandapam, and today they have a baby free from thalassemia. Mana SSC textbooks lo, state government biology textbook lo, both the states lo నేను దీన్ని ఇంక్లూడ్ చేయించాను, థాలసేమియా అండ్ హిమోఫీలియా అని ఒక సబ్జెక్ట్. హిమోగ్లోబిన్ గురించి అన్నారు కదా తలసేమియా పేషెంట్లో, అది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది లైక్ పేషెంట్స్లో? పర్ డేలో 10 hours వాళ్ళు ఒంటి మీద ఒక పంపు ద్వారా పెట్టుకోవాలన్నమాట. నేను ఎక్కడ నుంచి ఉంటే అక్కడ సర్ఫ్ నీళ్ళు కొట్టేసేవాళ్ళు. అండ్ దే యూస్ టు సే వెళ్ళిపో, అసలు మాట్లాడటం కూడా ఇష్టపడేవాళ్ళు కాదనమాట. నిమ్స్లో ఒక పిల్లాడు చక్కగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయ్యి పరిగెట్టుకుంటూ కిందకి రావడం చూశాను. వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. నెక్స్ట్ టైం నేను ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళినప్పుడు దట్ చైల్డ్ ఈజ్ నో మోర్ అని. తలసేమియా మేజర్ తోటి పుట్టి ఒక 20 years లైఫ్ టైం కనుక ఉంటే వాళ్ళకి మినిమం 1.5 crores of rupees ఖర్చు. స్లోగా 2-3 yearsలో మా మొత్తం ఉన్నవన్నీ కూడా జీరో అయిపోయింది. మాకు 2 monthsకి మాకు శాలరీలు ఇవ్వడానికి డబ్బులు లేవు. 21 yearsలో హీ గాట్ 750 donors నుంచి బ్లడ్ ఎక్కించుకున్నారు. సో ఇన్ని కోట్ల రూపాయలు, అది పబ్లిక్ మనీ దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే కంట్రీ డిఫెన్స్కి కానివ్వండి, ఇవంతా యూస్ చేయొచ్చు. ఆ సింపుల్ టెస్ట్ కనుక అది ఒకటి మ్యాండేటరీ చేస్తే. గవర్నమెంట్ క్వశ్చన్ చేసేంత లెవెల్ మాకు లేదు, కానీ లోపల నుంచి ఒక బాధ, గవర్నమెంట్